ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలోనే ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మాణం ప్రారంభం కానుంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనసభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 150 కోట్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీని 24 నెలల్లోనూ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో లైబ్రరీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమయ్యాయని లోకేష్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా గ్రంథాలయాలతో పాటు కొత్త జిల్లాల ప్రాతిపదికన మొత్తం 26 జిల్లాల గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 20 కోట్లతో మోడల్ లైబ్రరీ నిర్మాణం ప్రారంభమైందని, మంగళగిరి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ నిర్మాణం పూర్తికి చేరుకుందని, అక్టోబర్లో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పఠనాశక్తి పెంచేందుకు గ్రంథాలయాల్లో కమ్యూనిటీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ 100 కోట్ల విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. దాతల సహకారంతో లైబ్రరీల అభివృద్ధి వేగవంతం చేస్తామని చెప్పారు. గ్రంథాలయాల్లో కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులోకి తెస్తామని, అలాగే డిజిటల్ లైబ్రరీలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని లోకేష్ అన్నారు. ప్రత్యేక యాప్ను 100 రోజుల్లో ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.